ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సమయంలో పేకాట ఆడటం కొంత జరుగుతుంది. కోడి పందాలు విరివిగా గ్రామ గ్రామాన కోడి పందాలు జరగటం మనకు తెలుసు. సంక్రాంతి సంబరాలలో భాగంగా కోడి పందాలు జరిగేవి. తర్వాత అది 365 రోజులు గ్రామీణ ప్రాంతాల్లో కోడి పందాలు వేయడం కొన్ని కొన్ని గ్రామాల్లో జరిగేది. పోలీసుల కనుసన్నల్లో పోలీసులకు ఆమ్యామ్యాలు చెల్లించి ఈ కోడి పందాలు ఆడేవారు. ఆ కోడి పందాలు ఆడటాన్ని పోలీసులు అడ్డు చెప్పకుండా వారికి చాటుమాటు వ్యవహారంగా జరిగేవి. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తిరిగి వచ్చిన తరువాత పేకాట విపరీతంగా పెరిగిందని వార్తలు వస్తున్నాయి. కోడి పందాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలోనూ వైసీపీ ప్రభుత్వ కాలంలో కొంత అదుపులోకి వచ్చిన మాట నిజమే. ఓన్లీ సంక్రాంతి నెలలో 3 రోజులు లేకపోతే ఒక అటు ఇటు 2-3 రోజులు జరిగేవి. కానీ మొత్తం రాష్ట్రం అంతా కోడి పందాలు 365 రోజులు జరిగే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు పేకాట పరిస్థితి అలా వచ్చేసింది. రోజు అంటే వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా చాటుమాటుగా పేకాట జరగలేదు, అక్కడక్కడ జరగలేదు అని మనం చెప్పలేము. అక్కడక్కడ చెదురుమదురుగా జరిగేవి. పోలీసు స్టేషన్లకు కొంత ముట్ట చెప్పి పేకాట ఆడుకునేవారు జరిగేవి. కానీ ఇప్పుడు మిక్కిలిగా అతిగా పెరిగిపోయి బహిరంగంగా ఎటువంటి భయాలు లేకుండా పేకాట జరుగుతోంది. ఊరూరా అనధికార పేకాట క్లబ్బులు ఏర్పాటు చేశాయి. పబ్బు క్లబ్బు ప్రతి గ్రామానికి రానున్న కొద్ది సంవత్సరాలలో వస్తే ఆశ్చర్యపోని అవసరం లేదు. దీన్ని అధికారికంగా పబ్బులు ఏర్పాటు చేయడం, అధికారికంగా క్లబ్బులు ఏర్పాటు చేయడం కూడా జరిగిన ఆశ్చర్యపోని అవసరం లేదు. 2018లో అమరావతిలో ఒలింపిక్స్ పెడతాను అన్న అప్పటి చంద్రబాబు నాయుడు దృష్టిలో పేకాట కూడా ఒక క్రీడగా ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. నెలకు 10% కమిషన్ చొప్పున 1200 కోట్లు టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని ప్రచారం జరుగుతోంది. జాకీ క్వీన్ కింగ్ ఆస్ అంటూ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఊరూరా అనాధికార పేకాట క్లబ్బులు గెలుస్తున్నాయి. ఎక్కడికక్కడ జేబులు నింపుకుంటున్న తెలుగుదేశం కార్యకర్తలు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో యథేచ్ఛగా ఈ దందా సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అధికార అనధికార క్లబ్బులు దాదాపు 100. వారానికి టర్నోవర్ 3,900 కోట్లు. టీడీపీ నేతల కమిషన్ 390 కోట్లు అని ప్రచారం సాగుతోంది. అన్ని జిల్లాల్లో రోజు రోజుకి విస్తరున్న పేకాట సంస్కృతి. ఆటగాళ్లకు సకల వసతులు సమకూరుస్తున్న నిర్వాహకులు. ఫోన్లో కూడా లావాదేవీ. తెలంగాణలో పేకాట తక్కువగానే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు పేకాట వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు. అంటే కాలక్షేపం కోసం పేకాట ఆడేవాళ్ళు, సరదాగా ఆడేవాళ్ళు, కుటుంబ సభ్యులు ఆడేవాళ్ళు, ఇదంతా ఇప్పుడు అది ఒక దూరంగా, వ్యసనంగా, ఒక క్రీడగా, ఒక మనీ మేకింగ్ మెకానిజంగా మారిపోయింది. అటువైపు కన్నెత్తు కూడా చూడకుండా పోలీసులకు మామూలు చెల్లిస్తున్నారు. కోరిన మందు ఫుడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడికక్కడే అప్పులు ఇచ్చేవాళ్ళు సిద్ధము. వెరసి ఆస్తుల అమ్మకాలు, కుటుంబాల్లో కలతలు. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే దాదాపు 100కు పైగా అధికార అనధికారిక పేకాట క్లబ్బులు దందా సాగిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా పోలీసులను కాపలా పెట్టి మరీ పేకాట దందా సాగిస్తున్న విస్మయపరుస్తోంది. అంటే గుంటూరు ఆ ప్రాంతంలో చాలా కాలం నుంచి కొత్త ప్రభుత్వం రాగానే మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఇది మొత్తం రాష్ట్రం అంతా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు పేకాట క్లబ్బుల జోరు అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. ఒక్కో క్లబ్బులో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 3 కోట్ల వరకు, శని ఆదివారాల్లో రోజుకు 12 కోట్ల వరకు దందా సాగుతున్నట్లు సమాచారం. అంటే ఈ సమాచారాన్ని ఎవరో కొల్లెట్ చేశారు. చాలా చక్కగా సమాచారం ఉంది. ఆ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు 1,500 కోట్లు, శని ఆదివారాల్లో 2,400 కోట్ల వరకు పేకాట దందా సాగుతోందని అంచనా. పేకాట క్లబ్ల నిర్వహణకు కొమ్ము కాస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇందులో 10% చొప్పున కమిషన్ తీసుకుంటున్నారని బాహాటంగా పేకాట రాయులు చెప్తా ఉన్నారు. అందువల్ల తమకేమీ కాదని, తమను ఎవరు ఇబ్బంది పెట్టరని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రకారం టీడీపీ కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు వారానికి కమిషన్ల రూపంలోనే 400 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో క్లబ్ల సంఖ్య, టీడీపీ నేతల కమిషన్ కూడా పెరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 3 క్లబ్బులతో పాటు కొన్ని
ప్రత్యేక ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భీమవరం ఆ, ప్రజాప్రతినిధి ఆయన కుమారుడు జోక్యం చేసుకుంటున్నాడు అన్న ప్రచారం కూడా సాగుతోంది. దానికి వాస్తవాలు మనకు తెలియదు, ప్రచారం అయితే ఉన్నది. ఈ పేకాట నిర్వాహకులకు వారు మద్దతు ఇస్తున్నారు. గాడ్ ఫాదర్స్ అంటాం కదా, అలా ఉన్నది అని ప్రచారం జరుగుతుంది. పాలకొల్లులో 2 క్లబ్బుల్లో పేకాట జోరుగా సాగుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొందరు ఇళ్ల వద్ద, వ్యక్తిగత గెస్ట్ హౌస్లలో, పొలాల్లో, ఊరికి దూరంగా ఉండే ఖాళీ స్థలాల్లో పేకాట నిర్వహిస్తున్నారు. రావులపాలెం, ఆత్రేయపురం, ఐపోలవరం, సకినేటిపల్లి మండలాల్లో ఈ తరహా పేకాట కొనసాగుతుంది. పొలాల్లో పేకాట ఆడేవారిపై పోలీసులు రైడింగ్లు, కేసులు నమోదు చేస్తున్నారు తప్ప గెస్ట్ హౌస్ల్లో పేకాట జోలికి వెళ్ళటం లేదన్న విమర్శలు ఉన్నాయి. కాకినాడ జిల్లా తుని, పత్తిపాడుల్లో పేకాట స్థావరాలు ఏర్పాటయ్యాయి. నిర్మానుష్య ప్రాంతాలు, ఎత్తైన భవంతులు, అటవీ ప్రాంతాలు ఇందుకు వేదికలయ్యాయి. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు వంటి నగరాల్లో అధికారికంగా 3 చొప్పున పేకాట క్లబ్లు తెలుసుకోగా, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప వంటి జిల్లా కేంద్రాలు అధికారికంగా 1-2 క్లబ్బులకు తలుపులు తెరిచి అనధికారికంగా లెక్కలేనన్ని కేంద్రాలు ఓపెన్ చేస్తున్నారు. ఎంపిక చేసిన హోటళ్లు, గెస్ట్ హౌస్లు, ఊరి బయట పొలాల్లో అనధికార పేకాట క్లబ్బులు వెలుస్తాయి. దీని తర్వాత నెక్స్ట్ మద్యం అమ్మటానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతాయి. ఫోన్ చేస్తే మద్యం పంపించే ఏర్పాట్లు జరుగుతాయి. మద్యం వినియోగం కూడా ఎక్కువ అవుతుంది, అందులో అనుమానం ఏం లేదు. అలాగే కుటుంబ కలహాలు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇది పేకాట అనేది ఒక వ్యసనం. ఆ వ్యసనాన్ని అంటే అమెరికా ఇన్స్పైర్డ్, లాస్ వేగాస్ లో లేకపోతే ప్రతి నగరంలోనూ ఈ జోదశాలలు ఉంటాయి, లేకపోతే స్కిల్ గేమ్స్ అని, లేకపోతే గ్యాంబ్లింగ్, కాయిన్స్ వేసి ఇచ్చేసి పేకాడటం అనేది ఇవన్నీ జరుగుతుంటాయి. అలాంటి సంస్కృతిని మరి యువ నాయకుని నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిరిగా ఏర్పాటు చేస్తారా? తర్వాత విశాఖలో బికినీ ఫంక్షన్లు ఇలాంటివి కూడా జరుగుతాయా? అంటే భవిష్యత్తు మనం చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. ఒక కొత్త నయా సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడవచ్చు. ప్రజలు దాన్ని స్వాగతిస్తారా లేదా అన్నది కాలమే